సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 3K యాంగిలర్స్. నేను ఈరోజు ఫిష్కి సంబంధించినటువంటి ఫీడర్స్, స్ప్రింగ్ ఫీడర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలన్న దాని గురించి ఈ వీడియోలో తెలియపరచబోతున్నా. రైట్, మరి దానికి కావాల్సినటువంటి ఐటమ్స్, ఈ కర్టన్ స్ట్రింగ్ అంటాం దీన్ని. ఇది మనకి హార్డ్వేర్ షాప్లో, ఏ హార్డ్వేర్ షాప్లో అయినా సరే దొరుకుతుంది కర్టన్ స్ట్రింగ్ ఇది. ఓకే, 20 రూపీస్ మీటరే ఉంటుంది. మనము బయట 120 రూపీసు 150 రూపీసు పెట్టుకొని ఫీడర్స్ కొనుక్కుంటూ ఉంటాము యాక్చువల్గా. బట్ మనకి ఇంట్లోనే కేవలం 25 రూపీస్లోనే తయారైపోతుంది ఫీడర్ అనేది, ఒక్క ఫీడర్. ఓకే, ఆ 25 రూపీస్ లోపలనే ఫీడర్ ఏ విధంగా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీ అందరికి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అయితే ఇలా చూడండి. ఇది కర్టన్ స్ట్రింగ్ అంటాం, 20 రూపీస్ మీటర్ దొరుకుతుంది. తర్వాత దానికి సంబంధించినటువంటి హుక్స్. ఓకే, ఈ హుక్స్ తెలుసు కదా, హార్డ్వేర్ షాప్లోనే దొరుకుతుంది ఇది. ఇవి మీకు 10 రూపీస్కి డజన్ లాగిస్తారు, 10 రూపీస్కి మీకు 12 ఇస్తారు. 6 ఫీడర్స్ తయారు చేసుకోవచ్చు. ఓకే, తర్వాత పోతే పాపప్ బాల్స్, హుక్స్కి అటాచ్మెంట్ కోసము పాపప్ బాల్స్. ఈ పాపప్ బాల్స్కి ఆపడానికి ఇది స్టాపర్. ఓకే, ఈ స్టాపర్ తెలుసు కదా మీకు, మేకింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది తెలియని వాళ్ళకు. ఓకే, తర్వాత పోతే చిన్న హుక్స్ అండి. దగ్గర హై కార్బన్ స్టీల్ అనే మంచి మెటీరియల్ బ్రాండే వాడుతున్నాను నేను. 8 నెంబర్ సైజ్ వాడుతున్నా. ఫీడర్స్కి మీరు 7 లేదా 8 వాడచ్చు. 7 పెడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే, తర్వాత పోతే ఈ జిఐ వైర్ అండి. తర్వాత ఈ జిఐ వైరు, ఓకేనా, ఇది జిఐ వైర్ అంటాము. అంటే యాక్చువల్గా బెండింగ్ వైర్ అని పోయి అడిగితే మనకు బ్లాక్ కలర్ తీస్తాడు, కొంచెం సన్నగా ఉంటుంది. బట్ అది కాదు, సిల్వర్ కలర్ది బెండింగ్ వైర్ అని అడిగితే మీకు 60 to 80 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఇది ఒక్క ఫీడర్తో, ఇది యాక్చువల్గా మొత్తం చాలా యూజ్ చేసేసిన, చాలా అయిపోయింది. దీనికి మల్టిపుల్ ఆఫ్ 3 times ఉంది. ఇంకా ఇంత లావు ఉండే 60 రూపీస్ 80 రూపీస్ మధ్యలో వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, దీని తర్వాత మనము ఫ్రెండ్స్, నేనైతే ఈ కర్టన్ స్ట్రింగ్ అనేది తీసుకుంటా. ఓకే, నేనైతే ఒక 2.5 ఇంచెస్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్, సరేనా. 2.5 ఇంచెస్ వరకు అయితే కట్ చేసుకుంటా. కటింగ్ ప్లేయర్ యూజ్ చేసుకొని కట్ చేసుకుంటాను. ఇంత చాలు, పెద్దగా అయిపోతుంది. ఓకేనా, గట్టి కొంచెం బలం పెట్టాలి. రైట్, ఒక 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఫింగర్కి 2.5 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి హుక్స్ ఏవైతే ఉంటాయో అవి అటాచ్మెంట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 2.5 ఉంది కదా, 2.5 ఇంచ్ స్ట్రింగ్కి నేను ఇది అటాచ్మెంట్ చేస్తాను, సరేనా. జస్ట్ ఇట్లా జాయింట్ పెట్టేసుకొని, చేతులతో అయితే చేయలేం ఫ్రెండ్స్. కటింగ్ ప్లేయర్ ఇలా గ్యాప్ ఇవ్వాలి, ఇలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ పట్టుకోవాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చి ఇలా పట్టుకోవాలి. ఓకే, గ్యాప్ ఇచ్చి పట్టుకున్న తర్వాత గట్టి ఫోర్స్గా పట్టుకోవాలండి. ఇది ఏం బెండ్ అవ్వదు, ఫోర్స్గా పట్టుకొని తిప్పేసుకుంటూ పోతూ ఉండాలి. ఒక్కోసారి హుక్కు లోపలికి వెళ్ళదు, అప్పుడు మీరు ఏం చేయాలంటే చెప్తాను నేను. సారీ, వీడియో కదులుతుంది చూడండి, ఇంకే పోతలేదు. అప్పుడు మీరు కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ ఇట్లా పట్టుకోవాలి. కొంచెం డిస్టెన్స్ ఇచ్చి పట్టుకుంటే ఈ హుక్కు టోటల్గా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, వీలైనంత వరకు మొత్తానికి ఇచ్చేసిన. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ను కూడా నేను ఇప్పుడు ప్రెస్ చేసేస్తా. ఈ గ్యాప్ ఉంది కదా, ఇది క్లోజ్ చేసేసుకుందాం. మరీ గట్టిగా వదిలితే షేప్ అవుట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టోటల్గా క్లోజ్ అయిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు సేమ్ ఇదే సైడ్ మళ్ళీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ మళ్ళీ ఇది కూడా సేమ్ పొజిషన్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టి టోటల్గా తిప్పేసేయాలి. కొంచెం మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇలా పట్టుకొని సేమ్ పొజిషన్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఓకే, ఇంకొక రౌండ్ తిరుగుతుంది. ఐ థింక్ వీలైనంత వరకు క్లోజ్ చేస్తే బెటర్. చూడండి, మధ్యలో గ్యాప్ ఉంది. ఈ మధ్యలో ఈ థ్రెడ్డింగ్ అయిపోయేంత వరకు ఫిక్స్ చేయాలి. ఇది కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి, ఎందుకనేది నేను చెప్తాను. మనం ఇక్కడ స్ప్రింగ్ చుట్టడానికి కూడా ప్లేసెస్ కావాలి. ఇది కూడా కొంచెం ఓపెన్ ఉంది, క్లోజ్గా చూడండి ఒకసారి. ఇది కూడా క్లోజ్ చేసేసిన తర్వాత ఆ స్ప్రింగ్ ఏ విధంగా చుట్టాలో మనం చూద్దాం. ఓకే, అదైతే రెడీ అయిపోయింది. ఇది మిడిల్ పార్ట్. ఓకే, మిడిల్ పార్ట్
తర్వాత నేను జిఐ వైర్ తీసుకుంటా. ఇప్పుడు ఈ జిఐ వైర్ని నేను ఒక 80 సెంటీమీటర్స్ తీసుకుంటాను. అంటే 1 మీటర్కి బిలోనే తీసుకోవాలి. 90 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటాను నేను. ఓకేనా, మీకు ఫీడర్ అవైలబిలిటీ బట్టి ఈ 2.5 ఇంచెస్కి ఉన్న ఫీడర్కి మనమైతే 90 సెంటీమీటర్స్ తీసుకోవాలి. 1 మీటర్ ఇంకా ఎక్కువైపోతుంది. ఓకేనా, నేను ఇప్పుడు 90 సెంటీమీటర్స్ కట్ చేసుకుంటాను. ఇది కట్ చేసుకొని రౌండ్గా చుట్టే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. కరెక్ట్ 90 సెంటీమీటర్స్ ఇక్కడ వరకు అయితే పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చింది. ఇది కట్ చేసుకుంటా. ఓకే, కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 90 సెంటీమీటర్స్ పార్ట్ని చూడండి ఒకసారి. 2 ఎడ్జెస్, ఈ 90 సెంటీమీటర్స్ 90 to 95 లేదా 1 మీటర్ ఉన్నా కానీ పర్వాలేదు. ఓకే, ఓకే, నేను ఇప్పుడు దీనికి చుట్టబోతున్నాను. ఓకే, మీరు పైప్ కన్నా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఫ్రెండ్స్, నా దగ్గర ఇదైతే అవైలబుల్గా ఉంది. ఇదేంటంటే డంబుల్కి సంబంధించింది. ఇలా ఎక్సర్సైజ్ చేస్తాం కదా, ఇక్కడ వెయిట్ యాడ్ చేస్తాము. ఇట్లా రబ్బర్ది పెద్దవి 2 kg 3 kg 5 kg యాడ్ చేసుకొని ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం డంబుల్తో ఉన్నట్టు. దగ్గర పాతది ఉంది. దీనికి సంబంధించిన థ్రెడ్డింగ్ యూజ్ చేసుకొని నేను దీనికి చుడితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదిగో ఈ విధంగా అండి. ఈ విధంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఒకసారి, మనకు కావాల్సిన విధంగా హ్యాండ్కి సంబంధించి. ఇప్పుడు నేను అది ఎలా చుట్టాలో చూపిస్తాను. ఓకే, ఇది ఈ విధంగా పెట్టి ఇలా ఒక్కొక్కటి ఈ సీకు వీడియోకు అడ్డము తగిలేస్తుంది ఫ్రెండ్స్, అందుకే మొత్తం చూపించి. ఇది గట్టిగా టైట్గా గుంజుకుంటూ ఇలా చుట్టేసేయాలి. సీకు వీడియోకి అడ్డం వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం ఒక హ్యాండ్తోనే చుట్టేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేస్తా. ఇలా పట్టుకొని మొత్తం తిప్పేస్తే థ్రెడ్డింగ్తో సహా బయటకు వచ్చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ పాత దానికి కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది పర్ఫెక్ట్ సైజ్ యాక్చువల్గా. అందుకే 1 మీటర్ తీసుకోకుండా 80 to 90 సెంటీమీటర్స్ తీసుకుంటే బెటర్. 1 మీటర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ ఇలా పెట్టుకొని తిప్పేసి ఓపెన్ చేసుకోవాలి ఫీడర్ని. ఎక్కువైపోయిన పార్ట్ని నేను కట్ చేసేసుకుంటా. మీరైతే 80 to 85 సెంటీమీటర్స్ తీసుకుంటే బెటర్. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఫీడర్, చాలా ఎక్కువైపోయింది. నేను దీని సైజ్ తగ్గట్టు కట్ చేసుకుంటా. చూడండి ఇంత ఎక్కువైపోయింది. నేను ఇది కట్ చేసేసుకుంటా. నేను కట్ చేసుకున్నా. మిగతాది ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది ఉంది కదండి, ఇక్కడ ఆవులు పెట్టేసాయి. ఇలా సపోర్ట్ పట్టుకొని ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని మిడిల్లోకి బెండ్ చేసుకుంటూ తీసుకొస్తాను ఫ్రెండ్స్. తిప్పాలి, ప్లయర్ని తిప్పుకుంటూ పెడితే పర్ఫెక్ట్గా రింగ్ షేప్లో వస్తుంది. ఇప్పుడు చూడండి మిడిల్లోకి వచ్చిందా. ఓకే, ఇప్పుడు సేమ్ బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా అలాగే చేసేద్దాం. ఇలా పెట్టుకొని తిప్పాలి. ఫస్ట్ ఇక్కడ రింగ్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, ఇప్పుడు దీన్ని మిడిల్లోకి తీసుకొస్తా. ఈ ప్లయర్ అనేది ఇలా తిప్పాలి. తిప్పుకుంటూ తీసుకొస్తే పర్ఫెక్షన్ వస్తుంది. మిడిల్లోకి వచ్చిందలా చూసుకోండి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా ఈ రెండు జాయింట్ చేసి పెట్టేసేయడమే. పెట్టేస్తున్నా. ఇది జాయింట్ కొట్టేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది గట్టిగా క్లోజ్ చేసేసుకుంటా. తర్వాత చూడండి, ఇది కూడా ఇప్పుడు ఇలా ప్రెస్ చేయాలి.
కింద స్పేస్ ఎక్కువ వచ్చింది, మీద స్పేస్ తక్కువ వచ్చింది, మిడిల్లో లేదు కరెక్ట్గా. ఇలా చూడండి, ఇలా పెడితే ఇట్లా క్రాస్ స్లాంట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది కరెక్ట్గానే మిడిల్లోనే ఉంది, మిడిల్లోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. చూడండి షేప్ అవుట్ అయిపోయింది, మిడిల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ బెండ్ అయింది. ఇప్పుడు ఇది కూడా మిడిల్లో పెట్టే ప్రయత్నం చేస్తా. ఇలా పెట్టి మిడిల్లో వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఉందా లేదా ఫీడర్ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఆపగలుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఆపగలుగుతుంది. ఎంత వెయిట్ వరకు ఆపొచ్చు అంటే రవ్వు కానీ కట్లా కానీ, రోహు ఫిష్ కానీ లేకపోతే కట్లా ఫిష్ కానీ, ఆఖరికి క్యాట్ ఫిష్ అయినా సరే, ఎంత పెద్ద ఫిష్ వచ్చినా సరే ఈజీగా ఒక 20 కేజెస్ వరకు అయితే నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతా. ఈజీగా 20 కేజెస్ వరకు ఎటువంటి ఫీడర్ బెండ్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమీ జరగవు. ఓకే, 20 కేజెస్ ఎబోవ్ ఫిష్ ఉన్నది, మరి ఆపలేదా, ఈ ఫీడర్ విరిగిపోతుందా, బెండ్ అవుతుందా అంటే 20 కేజెస్ ఎబోవ్ ఫిష్ అయితే నాకు ఇప్పటివరకు అయితే పడలే. ఒకవేళ పడ్డా కూడా 50-50 అని నేను చెప్పగలుగుతానేమో, కానీ నేను కూడా చూడలే. మ్యాక్స్ ఆపుతుందని అనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే మనకు హైయెస్ట్ పడింది 5 కేజీ ఫిష్, 4.6 కేజీ పడింది. ఏం కాలే ఫీడర్కి. జస్ట్ ఈ మిడిల్ ఏదైతే ఉందో దాని మీద మొత్తం ఫిష్ వెయిట్ అనేది పడుతుంది. ఓకే, దీనికి హుక్స్ ఏ విధంగా అరేంజ్ చేయాలి, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ వచ్చేసి బ్రేడెడ్ లైన్. ఓకే, బ్రేడెడ్ లైన్ ఏమేమైనా తీసుకొని, ఎంత లావుదాన్ని తీసుకొని, ఎంత దొడ్డుదాన్ని తీసుకోండి, పర్వాలేదు. మీరు 120 రూపీస్ పెట్టి ఫీడర్ కొనుక్కుంటారు కదా, అది ఒక లేయరే వస్తుంది. బట్ మనము వేసే హుక్కి ఇప్పుడు 2 లేయర్స్ వేస్తాం అన్నట్టు. కొంచెం ఎప్పుడైనా ఎక్కువ తీసుకుంటే మంచిది. మిగిలిన పోర్షన్ కట్ చేసుకోవచ్చు. చిన్నది అయిపోతే మీరు చుట్టిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. నేనైతే చాలా ఎక్కువ తీసుకుంటున్నా. నేనైతే ఒక 1/2 మీటర్ తీసుకుంటాను ఫ్రెండ్స్. ఏం చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ మనము ఫ్లోటర్ అనేది, అదే పాపప్ స్టాపర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ కట్టేసేయాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ నాట్లో ఈ పాపప్ ఫ్లోటర్ అనేది, పాపప్ స్టాపర్ అనేది నేను ఇక్కడ ఓకే ఇలా గట్టిగా 2 knots వేసేసుకుందాం. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎగ్జాక్ట్ సైజ్ ఉండేటట్టు చూసుకోండి. ఈ 2 కార్నర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఉండాలి. రిమైనింగ్ పోర్షన్ కట్ చేసేసుకుందాం. ఇది పాపప్, ఇక్కడ నుంచి మనం పాపప్ బాల్ వేసుకోవాలి. ఓకేనా, పాపప్ బాల్ ఇది నా దగ్గర ఉన్నటువంటి పాపప్ బాల్ 12mm పాపప్ బాల్. ఇది 8 నెంబర్ 7 నెంబర్ హుక్స్కి అయితే 12mm పాపప్ బాల్ వాడాలి ఫ్రెండ్స్. ఇది ఇందులోకి ఎక్కిస్తాం. ఎలాగైనా పెట్టుకోవచ్చు, ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఇలా స్టాపర్ పెట్టిన తర్వాత ఇది వదిలేసి కార్నర్ నుంచి ఒక 2 knots వేసేసుకుందాం. మళ్ళీ పాపప్ బాల్ వెళ్ళకుండా. అందరి దగ్గర సింగిల్ లేయరే ఉంటుంది, నేనైతే డబుల్ లేయర్ పెడతా, సో దట్ ఈజీగా పెద్ద చేప పడ్డా కానీ తెగిపోదు. ఓకే, చూడండి 8 నెంబర్ హుక్, మీరు 7 నెంబర్ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇదే 8 నెంబర్ హుక్కి చూడండి ఒకసారి, గాలం కంటే పెద్దగా ఉండాలి, ఇలా ఈ సైజు ఉండాలి, చూసుకోండి ఒకసారి. ఇది 12mm పాపప్, ఇలా పట్టకూడదు లోపలికి వెళ్ళి, ఇది బయటికి వెళ్ళకూడదు, ఇళ్ళకి వెళ్ళి, అంత పెద్దగా ఉండాలి అన్నట్టు పాపప్. మీరు ఏ హుక్ అయినా తీసుకోండి. కదా 1 and 2 ఇలా రైట్ సైడ్ 2 వేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ 2 కూడా వేసుకోవాలి. ఓకే, ఫస్ట్ రైట్ సైడ్ వేసుకోవాలి, తర్వాతనే లెఫ్ట్ వేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2 వేసి ఇలా పాపప్ బ్యాక్ సైడ్ నుంచి వేసి ఒక నాట్ వేసేసాను. పాపప్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టి ఈ హోల్ నుంచి ఇక్కడ లూజ్ ఉంది చూసుకోండి. లూజ్ ఉన్నది ఇమీడియట్గా టై చేసేస్తూనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఇలా నాట్ అనేది పడిపోయింది మీకు ఈజీగా. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పోర్షన్ ఇలా 1 చూడండి 1 2 3 మీకు ఇష్టం ఉన్నాయన్నీ వేసుకోవచ్చు మీ దారం బట్టి. ఓకే,
నాకు ఇంకా ఎక్స్ట్రా ధర వింటుంది. ఈ హుక్ ఇలా చుట్టేసి రిమైనింగ్ పోర్షన్ది మీరు ఇది ఇలా తీసేసేటప్పుడు ఇలా తీసేసుకునేటప్పుడు ఈ హోల్ నుంచి పెట్టేసుకుంటే ఇంకా టైట్గా ఉంటుంది. అందుకే దారం ఎక్స్ట్రా తీసుకోమని చెప్పిన నేను మీకు. 1/2 మీటర్ తీసుకోండి. అయిపోయింది. ఓకే, టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టైట్గా కావాలనుకుంటే, ఇంకా ఎమర్జెన్సీగా వేసుకుంటాను నేను, ఇంకా స్ట్రాంగ్గా వేసుకుంటానంటే ఇంకొక 2 knots వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఇంట్రెస్ట్. వేసుకుంటే బెటర్ అని నేను చెప్తా. ఓకేనా? ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. మిగతా రిమైనింగ్ పోర్షన్ అనేది మనం కట్ చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు మనకు చాలు. ఇది మీరు చూడండి, కొనుక్కున్నటువంటి ఫీడర్లో ఇది 2 lines అనేది రాదు మనకి, 1 line వస్తుంది. చెప్పాలంటే 1 line సరిపోతుంది, కానీ నేను ఇంకా స్టిఫ్నెస్ కోసం 2 lines అండ్ డబల్ లైన్ అనేది వాడినా నేను. ఓకేనా? బ్లేడెడ్ లైన్ నేను షార్ప్ సీజర్ యూజ్ చేస్తున్నా కూడా కట్ అవ్వట్లేదు అది. ఓకే, ఇంత సింపుల్గా చిన్నగా ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ సీసం లాంటిది, లైక్ ఇది మన సాల్డరింగ్ ఐరన్, మీకు ఇది తెలిసే ఉంటుంది. సాల్డరింగ్ ఐరన్, కిట్ ఐరన్ ఉంటుంది కదా, దీనికి సంబంధించినటువంటి ఇది ఉంది కదా, లెడ్. ఇది కాల్చి యాక్చువల్గా ప్లగ్ పెట్టి కాల్చి సాల్డరింగ్ చేసేసుకుంటాం. దీంతో నేను ఇప్పుడు సీసం అనేది యూజ్ చేసేసుకుంటా. ఓకే, ఎక్కువ తీసుకున్నాను, ఇంతే తీసుకుంటా. జస్ట్ కట్ చేసేస్తే సరిపోతుంది, లేదా బెండ్ చేసి షిర కొట్టేయచ్చు కూడా దీన్ని. ఓకే, ఇదంతా సీసం అంతా రియల్ సీసం అంతా వెయిట్ పెద్దగా ఏమి ఉండదు, నార్మల్ వెయిటే ఉంటుంది. మీకు వచ్చినట్టు చుట్టేసేయండి. తర్వాత మనము దీన్ని అడ్జస్ట్. ఓకే, ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసేయాలి. ఒరిజినల్గా మీరు కొన్నట్టుగానే వచ్చిందా లేదా చెప్పండి నాకు ఒకసారి. ఒరిజినల్గా మీరు బయట కొనేటట్టు వచ్చిందా రాలేదా మీరే చెప్పాలి. ఓకేనా? నేను అన్ని ఒరిజినల్గా వాడిన. పాపప్ స్టాపరు, ఈ లైన్, ఇది జస్ట్ ఇది మాత్రమే రియల్ సీసం వాడలేదు, జస్ట్ ఇది ఒక్కటి మాత్రమే. ఇప్పుడు ఇలానే మనం రెండోది కూడా రెడీ చేసుకుందాం. ఓకేనా? సేమ్ సెకండ్ది కూడా అలానే రెడీ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనమైతే రెండోది కూడా తయారు చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఏ విధంగా అరేంజ్ చేయాలంటే, సింపుల్గా ఇది ఇలా పెట్టి ఇందులో నుంచి బయటికి వేసేసుకోవడమే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. ఇలా 2 hooks వేసేసుకోవాలి. చూడండి, అయిపోయింది. కరెక్ట్ సైజ్ ఇక్కడ వరకు వచ్చింది చూడండి. ఓకే, సేమ్ రెండోది కూడా ఇలానే వేసేసుకుందాం. ఓకే, చూడండి, అవసరం లేదనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఇంట్లోనే తయారు చేసుకున్న ఎగ్జాక్ట్ ఫీడర్, ఒక్కసారి దీని కౌంట్ కూడా చెప్తానే. 5 rupees పాపప్పు, 5 rupees పాపప్పు. ఓకే, 10, 2 rupees హుక్కు, 2 rupees హుక్కు, మొత్తం 14. ఇక్కడ వరకు 14 అయిపోయింది. వీటికి మాత్రమే రేట్ ఎక్కువ వేసేసుకోండి. 15, 16, 17, 18. ఓకే, ఇది 19, 20, 21. ఇది మొత్తం ఫీడర్ 3 rupeesలో తయారైపోతుంది. ఓకే, 1 rupeeకి 2 hooks, మిడిల్లో అది 1 rupee, ఇది ఒక 1 rupee వేసుకుంటే 23 rupees ఇక్కడికైనాయి. ఓకే, స్టాపర్ కూడా మనకు 25, కానీ అది 0.25 rupees లాగా పడుతుంది. ఏం చేసుకున్నా కానీ 20 నుంచి 25 rupees లోపలనే మనకి ఈ ఫీడర్ అనేది రెడీ అయిపోయింది. బయట మనకు 120 rupees, 130 rupeesకి అమ్ముతారు. ఓకే, ఇది రస్ట్. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటను కొట్టేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలానే ఉన్నాయి, ప్లీజ్ చెక్ చేసి చూడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.